హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి. ఇక లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఏంటో లుక్ చేద్దామా? సో వ్యూయర్స్, ఈ రోజు మనం ప్రజ్ఞా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ శారీ చూస్తే కనుక మనకి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందండి. ప్యూర్ లెనిన్లో శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి డార్క్ గ్రీన్ బార్డర్లో ఒక జెర్రీ డిజైన్ అనేది మనకు ఒక 2 ఇంచెస్ వరకు ఒక జెర్రీ డిజైన్ స్టైల్లో మనకి పై బార్డర్ అంతా కంటిన్యూగా ఉంటుందండి. దీంట్లో కూడా మనకు ఒక డైమండ్ డిజైన్ అలాగే డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూస్తే కనుక సేమ్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో డార్క్ గ్రీన్లో అదే బార్డర్ మనకి కొంచెం హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ వరకు ఒక డైమండ్ డిజైన్ అలాగే డాట్ డిజైన్ అలాగే డ్రాప్ డిజైన్తో ఈ బార్డర్ అంతా మనకు కొంచెం హెవీగా ఉండడం వల్ల శారీ హైలైట్ అని చెప్పొచ్చు. డార్క్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో మనకి డార్క్ గ్రీన్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే శారీ పార్ట్లో చూస్తే కనుక మనకి లెనిన్లో ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మనకి గోల్డ్ కలర్ అలాగే బ్రౌన్ కలర్ అలాగే గ్రీన్ కలర్తో మనకు ఒక మ్యాంగో డిజైన్ స్టైల్లో ఈ ఫ్లవర్ బంచెస్ అన్ని మనకి దగ్గరగా ఉండడం వల్ల శారీ అంతా హెవీ లుక్ ఉంటుంది. అలాగే పళ్ళు చూస్తే కనుక మనకి డార్క్ గ్రీన్ అయితే మనం బార్డర్లో చూసామో అదే కలర్ కాంబినేషన్తో మనకి డార్క్ గ్రీన్లో ఈ జెరీ డిజైన్స్ అన్ని మనకి గోల్డ్ కలర్లో రావడం వల్ల పళ్ళు అంతా కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. వచ్చేసి మనకి 1/2 మీటర్ వరకు పళ్ళు ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ కలర్ అయితే మనం శారీలో చూసామో అదే సెల్ఫ్ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఓన్లీ 4500 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ప్రజ్ఞా శారీస్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం షిఫాన్లో చూస్తున్నామండి. ప్యూర్ షిఫాన్ శారీ అంతా మనకి మంచి డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ చూస్తే కనుక మనకి పైన మొత్తం లైట్ పింక్లో ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి డార్క్ పింక్ అయిపోతుంది. సో పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఒక 2 ఇంచెస్ వరకు ఒక జెర్రీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఇది కూడా మనకు ఒక చిన్న డ్రాప్ డిజైన్ బుట్టి లాగా ఆ బుట్టి స్టైల్లో కంటిన్యూ అవుతుంది. అండ్ వేరియేషన్ కోసం మనకి ఒక బేబీ పింక్ కలర్ పైపింగ్ స్టైల్లో ఒక చిన్న లేస్ అనేది ఇచ్చారు. అండ్ కింద కూడా సేమ్ మనం పైన అయితే ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఇదంతా మనకి డార్క్ కలర్లో వస్తుంది. మనకి డై అండ్ డై కలర్స్ అంటారు కదా, సో లైట్ పింక్ టు డార్క్ పింక్ అనేది మనకి డై అండ్ డై కలర్స్లో ఉంటుంది. అండ్ ఇదైతే మనం శారీలో చూస్తున్నామో డిజైన్ ఇదంతా మనకి ఒక థ్రెడ్ డిజైన్లో సమ్ తీగల్ డిజైన్ లాగా అలాగే మనకి ఒక వేవ్ డిజైన్ లాగా కంటిన్యూ అవుతూ చిన్న ఒక లీఫ్ డిజైన్ లాగా కంటిన్యూ అవుతూ దీంట్లో అంతా మనకి కుందన్ స్టిక్ చేయడం వల్ల శారీ అంతా మనకి రిచ్ లుక్లో హైలైట్గా కనిపిస్తుందండి. అండ్ అక్కడక్కడ కూడా మనకి ఒక ప్యాచెస్ డిజైన్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ఉలన్ డిజైన్తో అవుట్లైన్ ఇస్తూ ఒక గోల్డ్ థ్రెడింగ్తో మనకి ఒక డిజైన్ అనేది ఫామ్ చేస్తూ దాంట్లో కూడా మనకి కుందన్స్ ఇవ్వడం వల్ల ఈ బుటీస్ అన్ని మనకి హైలైట్గా కనిపిస్తున్నాయి. సో ఇదంతా మనకి శారీలో ఫిల్స్ పార్ట్లో కానీ షోల్డర్ పార్ట్లో కానీ ఇదే బుటీస్ ఇంతే హెవీగా మనకి శారీ అంతా ఉండడం వల్ల శారీ అంతా ఫ్యాన్సీ లుక్ వస్తుందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి జెరీ లైన్స్ ఏవైతే మనం జెరీ లైన్స్ చూస్తున్నామో ఇవి ఒక 10 లైన్స్ వరకు జెరీ లైన్స్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఏదైతే మనం చూసామో బార్డర్లో చూసామో అదే బార్డర్లో మనకు ఒక బనారస్ స్టైల్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా బుట్టీస్ ఉండడం వల్ల బ్లౌజ్ అంతా మనకి హెవీ లుక్లో కనిపిస్తుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3500 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ ఇంత హెవీ లుక్ ఉన్న శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కోరా పట్టులో చూస్తున్నామండి. పట్టు అంటే చాలా హెవీ శారీస్ అనుకుంటాము, బట్ కోరా పట్టులో వచ్చేసరికి మనకి శారీ అంతా లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్లో. సో ఫస్ట్ శారీ కలర్ మొత్తం మనకి నేవీ బ్లూ కలర్లో ఉంది. అండ్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి ఒక పట్టు బార్డర్ అనేది మనకి ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి వేరియేషన్ కోసం ఒక గోల్డ్ కలర్ లైన్ అనేది ఇచ్చారు. ఇదంతా మనకి పై బార్డర్ షోల్డర్లో ఉంటుంది. అండ్ కింద షోల్డర్ పార్ట్ చూస్తే కనుక మనకి పింక్ పట్టులో మనం ఏదైతే పైన ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ చూసామో దానికి కాంట్రాస్ట్గా మనకి పింక్ కలర్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి కూడా మనకి గోల్డ్ కలర్ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ అంతా మనకి చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఇదంతా ఏదైతే డిజైన్ ఉందో శారీలో ఇదంతా మనకి వివింగ్లో వచ్చింది. ఫస్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఇచ్చారు, డార్క్ పింక్ అండ్ అలాగే లైట్ పింక్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ అనేది ఫామ్ చేశారు. అండ్ మనకి ఈ లీఫ్ డిజైన్ అంతా మనకి గోల్డ్ కలర్ జరీలో ఉంటుంది, ఎల్లో కలర్లో ఒకటి ఇచ్చారు అండ్ అలాగే బ్లూ కలర్లో కూడా ఇచ్చారు. సో ఈ 3 కలర్ కాంబినేషన్స్తో మనకి శారీ అంతా హెవీగా ఉంటుందండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో మిడిల్ పార్ట్ అంతా ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో ఉంది. అండ్ అక్కడ బార్డర్ ఇక్కడ బార్డర్ మనం ఏదైతే షోల్డర్ బార్డర్ అండ్ అలాగే పై బార్డర్ చూసామో ఆ బార్డర్ కాంబినేషన్స్లో మనకి ఆపోజిట్గా ఇస్తూ మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో పళ్ళు అనేది ఇచ్చారు, ఒక 1/2 మీటర్ వరకు ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ అయితే మనం బ్లౌజ్ శారీలో చూసామో బ్లూ కలర్ అదే సెల్ఫ్ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ గా ఇచ్చారు. సో ఇంత కంఫర్ట్గా ఉన్న శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఓన్లీ 8200 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పట్టులో లెనిన్ జూట్ అండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అని చెప్పొచ్చు. మనకి మంచి లెమన్ ఎల్లో కలర్ పైన మనకి లైట్ రెడ్ కలర్ అనే కాంబినేషన్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి లెనిన్లోనే ఈ జెరీ డిజైన్ అనేది ఫామ్ అయిందండి.
ఉంటుందండి. ఇదంతా మనకి వివింగ్లోనే వస్తుంది. ఒక రెడ్ కలర్ బార్డర్ పైన మనకి జరీ డిజైన్లో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఒక తీగల్లాగా ఇదంతా మనకి షోల్డర్ బార్డర్లో కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్లో ఉంటుంది. అండ్ కింద పార్ట్ చూస్తే కనుక మనకి ఇంకొంచెం హెవీగా ఉంటుందండి. అదే లెనిన్ జూట్లో మనకి ఈ గడ్డి బార్డర్ అనేది ఒక స్టైల్ లాగా ఇస్తూ ఇదంతా మనకి హెవీగా ప్లెయిన్గా ఇస్తూ పైన షోల్డర్ బార్డర్లో ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ కింద బార్డర్ అనేది కొంచెం హెవీగా కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల ఫిల్స్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో కూడా మనకు ఒక రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ శారీ మొత్తం చూస్తే కనుక మనకి వివింగ్లోనే ఎల్లో కలర్ పైన ఒక జరీ డిజైన్ అంటూ ఒక ఫ్లవర్ బంచెస్ లాగా మనకి దగ్గరగా రావడం వల్ల ఈ శారీ అంతా ఒక రిచ్ లుక్లో ఉంటుందండి. ఇవి ఏదైతే ఫ్లవర్స్ ఉందో ఇదంతా మనకి వివింగ్లోనే రావడం వల్ల ఇదంతా మనకి ఒక నీట్ వర్క్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్ అని చెప్పొచ్చండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఏదైతే మనం బార్డర్లో చూసామో అదే కలర్ కాంబినేషన్స్తో మనకి ఒక టమాటో రెడ్ కలర్ లైట్ కలర్లో ఉంటూ ఈ వివింగ్ అనేది మనకి ప్లెయిన్గా ఇవ్వడం వల్ల ఇది కూడా ఒక క్లాసీ లుక్లో ఉంటుంది. అండ్ బార్డర్ కూడా మనం ఏదైతే షోల్డర్ పార్ట్లో కింద బార్డర్లో చూసామో అదే బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి. ఏదైతే మనం పళ్ళులో చూసామో అదే కాంట్రాస్ట్ కలర్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 6200 రూపీస్కి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అని లేటెస్ట్ డిజైన్స్ అని ఇవన్నీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి మనకి కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి 2 బ్రాంచెస్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞా శారీస్ని అండ్ అలాగే కుకట్పల్లిలో ఉన్న బ్రాంచ్ని కూడా విజిట్ చేయండి. జార్జెట్లో ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి. శారీ కలర్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్లో ఉంది. అండ్ ఫస్ట్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి ఒక పర్ల్ డిజైన్ అనేది ఒక లేస్ లాగా కంటిన్యూ అవుతూ అలాగే గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది స్టిక్ చేస్తూ ఇందులో కూడా మనకి ఒక పర్ల్ డిజైన్ అలాగే మిర్రర్ డిజైన్తో ఒక ఫ్లవర్ అనేది ఫామ్ చేస్తూ ఇదంతా మనకి హెవీగా దగ్గరగా ఉండడం వల్ల శారీ షోల్డర్ పార్ట్ అంతా మనకి రిచ్ లుక్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది యూస్ చేశారు. అండ్ అలాగే ఆపోజిట్లో కూడా మనకి పర్ల్ డిజైన్ అనేది యూస్ చేశారు. ఈ ఫ్లవర్స్ అంతా మనకి హెవీగా ఉండడం వల్ల ఈ షోల్డర్ పార్ట్ అనేది మనకి రిచ్ లుక్ కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఏదైతే మనం కింద పార్ట్లో చూస్తున్నామో కింద పార్ట్ ఇంకొంచెం హైలైట్ అని చెప్పొచ్చు అండి. బికాజ్ మనం ఏదైతే లేస్ వర్క్ చూసామో ఆ లేస్ వర్క్ అనేది కింద జస్ట్ ఒక కడ్డీ స్టైల్లో ఇస్తూ పైన అంతా కూడా మనకి ఒక మిర్రర్ వర్క్ అండ్ అలాగే పర్ల్స్ వర్క్తో ఈ శారీ అంతా ఇలాగే కింద పార్ట్లో ఉంటుందండి. అండ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఏదైతే ఉందో మనకి మంచి వైట్ కలర్ ఉల్లెన్ డిజైన్తో అక్కడక్కడ మనకి చమ్కీ డిజైన్తో స్టిక్ చేయడం వల్ల ఇదంతా మనకి ఒక బ్యూటిఫుల్ లుక్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ దీని పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనం ఏదైతే షోల్డర్ పార్ట్లో చూసామో అదే డిజైన్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ మిర్రర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ మనకు ఒక పళ్ళు వేరియేషన్ ఇచ్చారు. అండ్ మనం బ్లౌజ్ చూస్తే కనుక మనకి జూట్ క్లాత్లో ఉందండి. జూట్ క్లాత్లో మనకి డార్క్ గ్రీన్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి కూడా హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3100 రూపీస్కి మనకి ప్రజ్ఞా శారీస్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం మంచి క్రేప్లో చూస్తున్నామండి. క్రేప్లో మనకి హాఫ్ వైట్ కలర్ అని చెప్పొచ్చు అండ్ అలాగే క్రీమ్ కలర్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ దీని బార్డర్ చూస్తే కనుక మనకి ఒక రెడ్ కలర్ ప్యాచ్ డిజైన్ ఇస్తూ కింద మనకి ఎల్లో కలర్ పైపింగ్ లైన్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మనకి ట్రయాంగిల్ డిజైన్లో ఒక థ్రెడ్ డిజైన్ అనేది మనకి పర్పుల్ కలర్ అండ్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఒక ట్రయాంగిల్ డిజైన్ అనేది ఒక 3 లేయర్స్ వరకు బార్డర్ అంతా కంటిన్యూ అవుతుందండి. ఇదంతా మనకి రెడ్ కలర్ డిజైన్ పైన ఉంటుంది. అండ్ అలాగే సేమ్ ఏదైతే బార్డర్ ఉందో షోల్డర్ పార్ట్లో సేమ్ బార్డర్ అనేది మనకి కింద పార్ట్లో కూడా కింద బార్డర్ కూడా మనకి కంటిన్యూగా ఉంటుంది. 3 లేయర్స్ వరకు ట్రయాంగిల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి కూడా మనకి చిన్న ఎల్లో కలర్ పైపింగ్ లైన్ అనేది ఇచ్చారు. అండ్ పళ్ళు పార్ట్లో కూడా మనం సేమ్ ఇదే డిజైన్ ఏదైతే షోల్డర్ పార్ట్లో కింద పార్ట్లో చూసామో అదే లేస్ ప్యాచ్ అనేది మనకి పళ్ళు పార్ట్లో కూడా కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ వరకు వస్తే మాత్రం శారీ మనకి చాలా కంఫర్టబుల్ శారీ అని చెప్పొచ్చండి. సమ్మర్వేలో చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అలాగే చిన్న పార్టీస్ ఎంగేజ్మెంట్స్ అలాగే బర్త్డే పార్టీస్కి కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇలాంటి శారీస్. సో దీంట్లో కూడా మనకి రెడ్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. సో ఇదంతా మనకి బంచెస్ దగ్గరగా రావడం వల్ల హెవీగా ఉంటుంది. ఫిల్స్ పార్ట్ చూస్తే కనుక హాఫ్ వరకు ఉంటుంది. హాఫ్ వరకు మనకి ప్లెయిన్గా ఉంటుంది అండ్ హాఫ్ వరకు మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం వల్ల ఫిల్స్ పార్ట్లో కూడా మనకి హైలైట్గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనం రన్నింగ్లో ఇచ్చామండి. అంటే ఏదైతే మనం శారీ కలర్ చూస్తున్నామో అదే సెల్ఫ్ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ అదే క్లాత్ యూస్ చేస్తూ. అండ్ బార్డర్ చూస్తే కనుక మనం ఏదైతే శారీలో చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. మనం నెక్ పర్పస్కి కానీ హ్యాండ్ పర్పస్కి కానీ యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇంత కంఫర్ట్గా ఉన్న శారీ రేట్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 3200 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి కోటాలో చూస్తున్నామండి. ఇదంతా మనకి పీచ్ కలర్లో ఉన్న శారీ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా క్లాసీ లుక్ ఉన్న శారీ. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక
కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు ఒక 4 to 5 ఇంచెస్ వరకు బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పైన అంతా మనకి పీచ్ కలర్ పైపింగ్ లైన్లో కంటిన్యూగా ఉంటుంది. అండ్ హాఫ్ ఆఫ్ ద శారీ మనం శారీకి హైలైట్ అని చెప్పొచ్చు. కింద బార్డర్ మనం ఏదైతే చూస్తున్నామో అది కడ్డీ బార్డర్, షోల్డర్ పార్ట్లో ఏదైతే ఉందో అదే కడ్డీ బార్డర్ ఇస్తూ కింద జస్ట్ పైపింగ్ లైన్ కోసం మనకి పీచ్ కలర్ లైనింగ్ అనేది ఇచ్చారు. మనకి హాఫ్ ఆఫ్ ద శారీ మనకి మంచి టిష్యూలో గోల్డ్ కలర్ పైన మనకి కథకళి డాల్స్ అనేవి ఇచ్చారండి. ఇవన్నీ మనకి దగ్గరగా ఉండడం వల్ల శారీ అంతా ఒక క్లాసీ లుక్, ఒక రిచ్ లుక్ అనేది వస్తుంది. అండ్ మిగతా హాఫ్ ఆఫ్ ద శారీ మనకి కాటన్ లో వీవింగ్ అనేది కనిపిస్తుందండి. ఈ కాటన్ కోటాలో ఆ హాఫ్ ఆఫ్ ద శారీ మనకి ప్లెయిన్ గా ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద శారీ మనకి గోల్డ్ కలర్ టిష్యూలో ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఏదైతే కడ్డీ బోర్డర్ స్టైల్లో షోల్డర్ పార్ట్స్ ఉన్నాయో అదే స్టైల్లో మనకు ఒక జస్ట్ ఒక లైన్ వేరియేషన్ లాగా ఇచ్చారు. సో మనకి బ్లౌజ్ వచ్చేసి హాఫ్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. అయితే శారీలో ఉందో సేమ్ హాఫ్ వరకు మనకి టిష్యూ ఉంటుంది. అండ్ అలాగే బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2800 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం జూట్లో ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు అండి. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అండ్ అలాగే పింక్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ దీని ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక పట్టు బార్డర్ స్టైల్లో మనకి పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ అలాగే ఒక 1 ఇంచ్ వరకు మనకి రెడ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఇదంతా మనకి షోల్డర్ పార్ట్లో ఉన్న బార్డర్ అని చెప్పొచ్చు. అండ్ కింద పార్ట్ చూస్తే కనుక కింద బార్డర్లో మనం కాంట్రాస్ట్ అండి, ఏదైతే మనం పింక్ చూసామో అదే కలర్లో మనకి పింక్ కలర్ అనేది ఒక 1 ఇంచ్ వరకు ఇచ్చారు. అండ్ అలాగే రెడ్ కలర్ అనేది మనకు ఒక 5 ఇంచ్ వరకు ఇచ్చారు. అండ్ శారీ అంతా మనకి జూట్లో ఉందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు, ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు. సో ఇది ఏదైతే మనకి తీగల్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయో ఇదంతా మనకి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ ఫ్లవర్ బంచెస్ ఏవైతే ఇచ్చారో ఇదంతా మనకి ఒక పింక్ కలర్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ ఆపోజిట్ కలర్స్తో మనకి అల్టర్నేట్గా శారీ అంతా హెవీగా ఉంటుంది. పళ్ళు చూస్తే కనుక మనం ఏవైతే బార్డర్లో చూసామో అదే 2 కలర్ వేరియేషన్స్తో మనకి పళ్ళు అనేది ఇచ్చారండి. జస్ట్ వేరియేషన్ కోసం ఇచ్చారు. సో బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అండ్ బ్లౌజ్ అయితే మనం సెల్ఫ్ కలర్ అయితే మనం శారీలో చూసామో అదే కలర్లో ఇచ్చారు. బట్ ఇదంతా మనకి ప్లెయిన్లో ఉంటుంది, బ్రౌన్ కలర్. అండ్ అలాగే బార్డర్స్ అనేవి మనం శారీలో చూసాం కాబట్టి అదే బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్కి మనకి ప్రజ్ఞా శారీస్లో ఈ శారీ అనేది అవైలబుల్గా ఉందండి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇవే కాకుండా ఇంకెన్నో లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ మోడల్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కూకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి 2 బ్రాంచెస్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం సిల్క్ కోటాలో చూస్తున్నామండి. అండ్ దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ శారీ కలర్ చూస్తే కనుక మనకి మంచి రాయల్ బ్లూ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అని చెప్పొచ్చు. పై బార్డర్ అంతా మనకు ఒక సాటిన్ బార్డర్ అనేది వస్తుందండి. సాటిన్ క్లాత్లో మనకి బ్లూ కలర్ అనేది ఎలివేట్ అవుతూ ఇదంతా ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ మిడిల్లో కూడా ఒక 1 ఇంచ్ వరకు మనకి గోల్డ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, జస్ట్ ఒక లైన్ వేరియేషన్ కోసం. అండ్ శారీ అంతా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉందండి. ఇలాంటి శారీస్ మనకి పెట్టుబడులకి చాలా యూజ్ అయ్యే శారీస్ అని చెప్పొచ్చు. సో ఈ శారీలో మనకి ఏవైతే బంచెస్ చూస్తున్నామో ఇదంతా మనకి గోల్డ్ కలర్ లో ఉంది. ఇదంతా మనకి హెవీగా ఉండడం వల్ల శారీ అంతా ఒక రిచ్ లుక్ ఉంటుంది. అండ్ అలాగే క్లాసీ లుక్ కూడా ఉందండి. ఎందుకంటే మనం ఆరెంజ్ కలర్ పైన గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతూ లైట్ షేడ్ అనేది మనకి 2 కలర్ షేడ్స్ లో వస్తుంది. సో ఫిల్స్ పార్ట్ లో కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ ఒక వేరియేషన్ కోసం బ్లూ కలర్ బార్డర్ లాగా ఇచ్చారండి. ఇదంతా మనకి పళ్ళులో ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఏవైతే మనం డ్రాప్ డిజైన్స్ చూసామో ఈ డిజైన్ అనేది మనకి పళ్ళు పార్ట్లో కూడా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి. ఏదైతే మనం శారీలో చూసామో అవే రన్నింగ్ కలర్స్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా మనం హ్యాండ్ పర్పస్ కి, నెక్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బార్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 950 రూపీస్కి ఈ శారీ అనేది మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం టిష్యూ కోటా శారీ చూస్తున్నామండి. అండ్ ఇది కూడా మనకి చాలా రిచ్ లుక్ ఉన్న శారీ అని చెప్పొచ్చు. గోల్డ్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్ లో ఉంది శారీ. సో ఫస్ట్ పై బోర్డర్ చూస్తే కనుక మనకి జస్ట్ పింక్ కలర్ తో ఒక వేరియేషన్ పైపింగ్ లైన్ లాగా ఇచ్చారండి. అండ్ గోల్డ్ బార్డర్ తో మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో చెక్స్ డిజైన్ అనేది ఇస్తూ ఇది వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. చెక్స్ డిజైన్స్ తో మనకు బార్డర్ అంతా కంటిన్యూగా ఉంటుంది షోల్డర్ పార్ట్ లో. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో అదే బార్డర్ కంటిన్యూ అవుతూ అండ్ అలాగే మనకి ఒక కడ్డీ బార్డర్ లో పింక్ కలర్ లీవ్ డిజైన్ అనేది ఇస్తూ ఈ పింక్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది. ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ లో, ఫిల్స్ పార్ట్ లో ఒక రిచ్ లుక్ అనేది ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి మంచి టిష్యూలో ఒక లీవ్ డిజైన్ అనేది మనకి జరీలో రన్నింగ్ లో రావడం వల్ల ఇదంతా ఒక హైలైట్ లుక్ అనేది ఇస్తుందండి. మనకి ఒక వేవ్ డిజైన్ లాగా, మనకి ఒక తీగల్ డిజైన్ లాగా లీఫ్ అనేది మనకి జరీలోనే గోల్డ్ కలర్ లో వస్తుంది. అండ్ అక్కడక్కడ మనకి ట్రీ బంచెస్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తో మనకి ఆల్టర్నేట్ గా ఇవ్వడం వల్ల శారీ అంతా ఒక రిచ్ లుక్ అనేది ఉంటుంది. మనకి షోల్డర్ పార్ట్ లో, ఫిల్స్ పార్ట్ లో కూడా ఈ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ గా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ లోనే ఉంటుందండి. అండ్ ఏదైతే మనం కింద పార్ట్ లో చూసామో అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ గోల్డ్ కలర్ లీవ్స్ తో ఇచ్చారు. అండ్ సైడ్ లో కూడా మనకి చెక్స్ డిజైన్ అనేది వేరియేషన్ కోసం ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ లోనే ఉంటుందండి. ఏదైతే మనం శారీలో చూసామో అదే రన్నింగ్ లో ఉంటుంది. అండ్ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతాయి. మనకి ఒక 1 మీటర్ వరకు
బ్లౌజ్ ఇచ్చారు అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి బార్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 3200 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కోరా క్లాత్ లో చూస్తున్నామండి. ఇదంతా మనకి బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న సారీ అని చెప్పొచ్చు. ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక పై బార్డర్ లో మనకి ఒక గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ లో మనకి ఒక 1 ఇంచ్ వరకు బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ కింద ఏదైతే చూస్తున్నామో ఈ బార్డర్ లో మనకి ఒక పర్పుల్ కలర్, రెడ్ కలర్ అండ్ అలాగే డార్క్ రెడ్ కలర్ లో ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి బార్డర్ అనేది హైలైట్ గా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక లైట్ టెంపుల్ డిజైన్ షేడ్ లో కనిపిస్తుందని చెప్పొచ్చు. డార్క్ కలర్ టు లైట్ కలర్ అనేది బార్డర్ లో ఉంది. ఇదంతా మనకి ఒక 6 ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుందండి. హెవీ బార్డర్ అని చెప్పొచ్చు సారీ షోల్డర్ పార్ట్ లో. అండ్ కింద పార్ట్ లో కూడా మనకి హెవీ బార్డర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఒక 12 ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది. గోల్డ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ సేమ్ ఏదైతే మనము షోల్డర్ పార్ట్ లో చూసామో అదే మనకి 2 సైడ్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం హెవీ బార్డర్ అనేది ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో ఫిల్స్ పార్ట్ లో కూడా ఇదే బార్డర్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ అంతా చాలా లైట్ వెయిట్ గా ఉందండి కోరాలో. అండ్ ఇదంతా కూడా మనకి చెక్స్ డిజైన్ లో ఉంది. బ్లాక్ కలర్ శారీ పైన మనకి బ్రౌన్ కలర్ లో మనకి జరీ డిజైన్స్ తో మనకి చెక్స్ డిజైన్ అనేది ఇవ్వడం వల్ల ఇదంతా హైలైట్ గా ఉంటుంది. అంత దగ్గరగా ఉండడం వల్ల ఫిల్స్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో కూడా మనకి ఇదే చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా మనకి క్లాసీ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు అండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ అయితే మనం బార్డర్ చూసామో పింక్ కలర్ ఇస్తూ అదే చెక్స్ డిజైన్ లో మనకి ఇక్కడ ఫ్లవర్ బుటీస్ అనేవి ఇచ్చారు. అయితే మనం శారీలో చెక్స్ డిజైన్ చూసామో అదే చెక్స్ డిజైన్ లో మనకి బ్రౌన్ కలర్ లోనే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇస్తూ ఒక మనకి పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ వరకు హైలైట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ మనకి ప్లెయిన్ గా ఇచ్చారండి. అయితే మనం శారీ కలర్ చూసాం కదా ప్లెయిన్ లో, సో బ్లాక్ కలర్ లో మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. అండ్ సింపుల్ గా ఇవ్వడానికి మనకి బార్డర్స్ అనేవి గోల్డ్ కలర్ లో ఇవ్వడం వల్ల బ్లౌజ్ కూడా మనకి ఒక క్లాసీ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనం పింక్ కలర్ బ్లౌజ్ కూడా యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇదంతా మనకి చాలా లైట్ వెయిట్ అండ్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రజ్ఞ సారీ జూట్లో చూస్తున్నామండి. జూట్లోనే మనకి ఫ్యాన్సీ శారీ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మ్యారేజ్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ శారీ కలర్ వస్తే కనుక మనకి వీట్ కలర్ అండ్ అలాగే హాఫ్ వైట్ కలర్ అంటారు. సో ఆ కలర్ కాంబినేషన్స్తో ఉంది. అలాగే పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ దీనికి కాంట్రాస్ట్ కలర్స్గా ఇచ్చారు. అండ్ బార్డర్ చూస్తే కనుక మనకి ఆరెంజ్ కలర్లో బార్డర్ ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఒక లైన్ డిజైన్ అనేది మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో కంటిన్యూగా ఉంది. అండ్ అలాగే పింక్ కలర్ వేరియేషన్ పైపింగ్ లైన్ లాగా మనకి పింక్ కలర్ అనేది యూస్ చేశారు. అండ్ శారీలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనము బార్డర్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ మనకి పైపింగ్ లైన్ లో పింక్ కలర్ అనేది ఇస్తూ మనకి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ లో ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారండి. అండ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి కోరాలో ఆరెంజ్ కలర్ డిజైన్ అనేది మనకి లీఫ్ అలాగే ఫ్లవర్ డిజైన్ తో హెవీగా ఉండడం వల్ల మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుందండి. ఏదైతే మనకి తీగల్ డిజైన్ చూస్తున్నాము, అలాగే ఫ్లవర్స్ చూస్తున్నాము, లీఫ్ చూస్తున్నాము, ఇదంతా మనకి లైట్ క్రీమ్ కలర్ పైన మనకి ఆరెంజ్ కలర్ లో రావడం వల్ల ఇదంతా హైలైట్ లుక్ వస్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే పింక్ కలర్ బార్డర్ లో మనం ఏదైతే పై బార్డర్ లో చూసామో అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ మనకి టెంపుల్ డిజైన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ శారీలో కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా సెల్ఫ్ లోనే మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారండి. ఇదంతా మనకి రన్నింగ్ లో వీవింగ్ లోనే వస్తుంది. ఇదంతా మనకి ఒక చెక్స్ డిజైన్ లో ఒక ఫ్లవర్ డిజైన్ కానీ అలాగే చెక్స్ వేరియేషన్ చూపించడానికి ఒక లీవ్ డిజైన్ కానీ ఆ చెక్స్ లో ఒక ఫ్లవర్ బంచ్ కానీ ఇదంతా దగ్గరగా ఉండడం వల్ల కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డామినేట్ చేయకుండా ఒక డీసెంట్ కలర్ అనేది ఫామ్ చేశారు. ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ లో ఫిల్స్ పార్ట్ లో కూడా ఇదే వీవింగ్ డిజైన్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనం ఏదైతే బార్డర్ చూసామో కాంట్రాస్ట్ కలర్స్ అదే బార్డర్స్ తో మనకి ఒక డిఫరెంట్ పళ్ళు అనేది ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్స్ అయితే మనం శారీలో చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి హెవీగా ఉండడం వల్ల ఈ కలర్ కాంబినేషన్స్ మనకి హ్యాండ్ పర్పస్ కి 3/4 హ్యాండ్స్ కి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్ పర్పస్ కి కూడా మనం ఈ బార్డర్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మనం సెల్ఫ్ కలర్ చూస్తున్నామో వీట్ కలర్ లో ఇదంతా మనకి లైన్ డిజైన్ లో ఇచ్చారండి. మనం శారీలో ఏదైతే బుటీస్ లో ఇచ్చారో ఇదంతా మనకి లైన్ డిజైన్స్ లో ఇచ్చారు. సో ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. పెట్టుబడులకు కూడా మనకి మ్యారేజ్ పర్పస్ లో చాలా కంఫర్ట్ ప్రైసెస్ తో ఉంటాయి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్ కి చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, పెట్టుబడులకు కానీ అలాగే సమ్మర్ వేర్ కి కానీ అలాగే మ్యారేజ్ పర్పస్ కి కానీ ఇవన్నిటికీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ప్రజ్ఞ సారీస్ లో సారీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. సో మీరు కూడా ఒకసారి ప్రజ్ఞ సారీస్ కి విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞ సారీస్ కి. అలాగే మన ప్రజ్ఞ సారీస్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన. ఇవి 2 బ్రాంచెస్ లో కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి వండర్ఫుల్ సారీస్ అని మీ సొంతం చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ సారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం మంచి కంచి పట్టు శారీలో చూస్తున్నామండి. ఇదంతా మనకి ఒక పికాక్ కలర్ లో కాంబినేషన్ లో ఉందని చెప్పొచ్చు. సో ఇదంతా ఫస్ట్ మనం బార్డర్ చూస్తే కనుక మనకి ఒక లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో బార్డర్ అంతా ఇస్తూ దీంట్లో మనకి ఒక మెరూన్ కలర్ పికాక్స్ అనేవి ఇచ్చారు. అండ్ దాంట్లో కూడా ఒక సీ గ్రీన్ కలర్ అనేవి డిజైన్ చేస్తూ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తూ మనకి బార్డర్ అంతా హైలైట్ గా ఇచ్చారు. ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. అండ్ కింద బార్డర్ లో కూడా మనం ఏదైతే షోల్డర్ పార్ట్ లో చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ మనకి అలాగే మెరూన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ
మనకి బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో ఫిల్స్ పార్ట్లో కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ అంతా మనకి చాలా రిచ్ లుక్ ఉందండి. మనం బ్రైడల్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి ఒక గోల్డ్ కలర్ టిష్యూ లాగా ఉంది. గోల్డ్ కలర్ మన కడ్డీ బార్డర్ పైన ఈ పికాక్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ పికాక్ డిజైన్ కూడా మనకి న్యాచురల్ కలర్స్ ఏవైతే పికాక్లో ఉంటాయో నేవీ బ్లూ కలర్, గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్, అదే కలర్ కాంబినేషన్స్తో మనకి రిచ్గా ఇచ్చారు. సో ఇదంతా మనకి ఫ్లవర్ డిజైన్, అలాగే లీవ్ డిజైన్, పికాక్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి హైలైట్గా ఇచ్చారు. వన్ సైడ్ మొత్తం మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మిగతా వన్ సైడ్ మొత్తం మనకి పికాక్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్గా కనిపిస్తాయండి. మనకి బ్లూ కలర్ అనేది అవుట్లైన్ ఇచ్చారు. అండ్ అలాగే గోల్డ్ కలర్ కూడా అవుట్లైన్ ఇస్తూ లోపలంతా మనకి గ్రీన్ కలర్ డిజైన్ అనేది ఇస్తారు. ఇదంతా మనకి ఆల్టర్నేట్గా ఉంటాయి. ఒకసారి మనకి ఫ్లవర్ అలాగే మనకి పికాక్ డిజైన్ అనేది కంటిన్యూగా మనకి ఫిల్స్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో ఇదే హెవీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు అండి. ఒక 1 మీటర్ వరకు మనకి పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ వరకు కూడా మనకి ఒక ఫ్లవర్ బంచ్ అనేది హెవీగా ఇస్తూ లైట్ గ్రీన్ పైన ఇదంతా మనకి బ్లూ కలర్ కూడా మనకి అక్కడక్కడ బ్లూ కలర్ ఇవ్వడం వల్ల పళ్ళు కూడా మనకి హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి ఒక బుటిక్ స్టైల్లో ఉంటుందండి. ఇదంతా మనకి ఒక డ్రాప్ డిజైన్ స్టైల్లో ఉంటుంది. అండ్ దీనికి కూడా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఇదంతా మనకి ఒక లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేవి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో కనిపిస్తాయి. ఇంత హెవీగా ఉన్న శారీ మ్యారేజ్ పర్పస్కి కూడా యూస్ చేసుకునే శారీ అండి. చాలా కంఫర్ట్ శారీ అని చెప్పొచ్చు. కానీ రేట్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 4200 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం బనారస్ పట్టులో చూస్తున్నామండి. బనారస్ పట్టులో మనం ఫ్యాన్సీ శారీ అని కూడా చెప్పొచ్చు. అండ్ అలాగే మ్యారేజ్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ కలర్ వచ్చేసి మనకి ఒక హాఫ్ వైట్ కలర్, అలాగే పర్పుల్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్స్తో ఉంది. పై బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక పింక్ కలర్ కడ్డీ బార్డర్ లాగా ఇస్తూ మిడిల్లో కడ్డీ బార్డర్ ఇస్తూ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మనకి ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది ఇస్తున్నారండి. అక్కడ కూడా మనకి డ్రాప్ డిజైన్స్ అంటూ ఇస్తూ ఇదంతా మనకి బార్డర్ అనేది ఒక 5 ఇంచెస్ వరకు కొంచెం హెవీగా ఉంటుంది. అండ్ పైన కూడా మనకి పైపింగ్ కోసం ఒక పింక్ కలర్ బార్డర్ అనేది యూస్ చేశారు. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇంకొంచెం దానికి ఫార్వర్డ్ స్టెప్లో మనకి పర్పుల్ కలర్లో ఒక మ్యాంగో బుటీస్ అనేవి మనకి హెవీగా ఉండడం వల్ల శారీ అంతా ఒక రిచ్ లుక్ అనేది ఇస్తుంది. ఈ కలర్ కాంబినేషన్స్ ఏవైతే యూస్ చేస్తారో ఇదంతా మనకి శారీకి ఒక హైలైట్ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఫిల్స్ పార్ట్లో షోల్డర్ పార్ట్లో ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ శారీ అంతా మనకి ఒక రిచ్ లుక్ ఉందండి. బికాస్ బనారస్లో యాక్చువల్గా మనకి చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయి. బట్ ఇదైతే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి లైట్ పింక్ కలర్, గోల్డ్ కలర్ జరీడ్ యూస్ చేస్తే అంతా మనకి వీవింగ్లో వచ్చిందండి. ఏదైతే డిజైన్ ఉంది ఇదంతా మనకి వీవింగ్లో పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ ఒక ప్లస్ డిజైన్స్తో మనకి కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఒక ఫామ్ అనేది చేశారండి. దీంట్లో కూడా మనకి చెక్స్లో అండ్ అలాగే సైడ్స్లో కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇస్తూ ఒక తీగల్ డిజైన్ లాగా మనకి ఇదంతా చెక్స్ అనేది ఫామ్ చేశారు. ఇదంతా మనకి షోల్డర్ పార్ట్లో ఫిల్స్ పార్ట్లో హెవీగా ఉంటుంది. రిచ్ లుక్ అనేది ఇస్తుంది మనకి. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్లో ఉందండి. ఇదంతా మనకి మంచి గోల్డ్ కలర్లో ఉంది. ఇదంతా ఒక టిష్యూ స్టైల్లో ఉందని చెప్పొచ్చు. అండ్ బార్డర్స్ ఏవైతే మనం షోల్డర్ పార్ట్లో కింది పార్ట్లో చూసామో అవే బార్డర్స్ అనేవి మనకి సైడ్లో వేరియేషన్ చూపించడానికి ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ అండి. అంటే మనం పింక్ కలర్ చూసాం కదా, ఎక్కువ శారీలో పింక్ కలర్ ఉండడం వల్ల మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి కూడా మనం మగ్గం డిజైన్స్ అవన్నీ చేసుకుంటే చాలా హైలైట్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మ్యారేజ్ బ్రైడల్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి డార్క్ పింక్లో ఉంటుంది. అండ్ పైన మనకి ఏం బార్డర్ లేదు, కింద మాత్రం మనకి ఒక హైలైట్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనం హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంత హెవీగా ఉన్న శారీ మనకి చాలా కంఫర్టబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఓన్లీ 5400 రూపీస్కి ఈ శారీ మనకి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇంత హెవీగా ఉన్న శారీ, ఇంత రిచ్ లుక్ ఉన్న శారీ మనకి కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. ఓన్లీ 5400 రూపీస్కి ఈ శారీ మనకి ప్రజ్ఞ శారీస్లో అవైలబుల్గా ఉంది. సో చూసారు కదా వ్యూయర్స్, లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ మోడల్స్, ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞ శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ప్రజ్ఞ శారీస్ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.